ఒక యజమాని ఉన్నాడు. ఆయనకి కొన్ని ఎకర్ల తోట ఉంది. కొన్ని ఎకర్ల తోట ఉంది, అందరు వినాలి. ఆ తోట నిష్ప్రయోజనంగా ఉన్నది. అయితే చాలా కాలం నుండి ఆయన చాలా ఆలోచించి ఆ తోట అలా నిష్ప్రయోజనంగా వదలకూడదు, ఏదో ఒకటి చేయాలి ఆ తోటలో అని మరి ఆయన ఉద్దేశించి ఒక తోటమాలిని ఏర్పాటు చేసుకొని, ఆయనకి మనస్సుకు చాలా మరి ఎప్పుడో నుంచో ఒక కోరిక ఉంది. చాలా ఇష్టమైన మరి ఫ్లవర్స్, పువ్వులను ప్రపంచమంతా ఆయన మరి తిరిగిన వ్యక్తి. ఎక్కడ చూసినా చాలా విచిత్రమైన, వివిధ రకమైన, వివిధ రంగులు కలిగిన, వివిధ సువాసన కలిగిన, వివిధ గుణగణాలు కలిగిన పూలను ఆయన ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆయనకి మరి ఆ భూమిలో మరి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇటువంటి ప్రపంచంలో అరుదైనటువంటిది, మంచి రంగులు కలిగినది, మంచి సువాసన కలిగినది, అదేవిధంగా మరి మంచి గుణాలు కలిగిన ఈ పువ్వులను, ఈ మొక్కలను తీసుకుని వచ్చి ఆ తోటంతా నింపాలని ఆయన ఆశపడ్డాడు. మరి అదేవిధంగా ఆయన శ్రమించి మరి ఎక్కడెక్కడో తిరిగి అన్నీ తీసుకొని వచ్చి సమకూర్చి ఆ తోటమాలికి ఆ పని అప్పగించాడు. ఆ తోటమాలి చాలా కష్టపడి ఆ భూమంతా దున్ని మరి అక్కడ సేద్యం ఏం చేస్తారు, సేద్యం అంటారా, నాకు తెలుగు భాష నాకు పట్టు కాదు, మరి మీరు అర్థం చేసుకోలేదు. ఏదైనా పొరపాటు మాట అటు ఇటు వస్తే మీరు దయతో, మీరందరూ కూడా నన్ను ప్రేమించే వాళ్ళని నేను మరి నమ్ముతున్నాను, మరి ఆ మాటని మీరు దయచేసి అక్కడ పూరించుకోండి. మెయిన్ హల్లెలూయా. మరి ఆయన కష్టం చేసి మరి ఆ తోటంతా పూలతో నింపాడు. కొంతకాలానికి బాగా ప్రతి చెట్టు బాగా చక్కగా పూలు పూయటము ప్రారంభించినది. మరి కొంతకాలానికి పూలు పూసిన తర్వాత యజమాని ఏం చేసేవాడంటే, ఆ తోట అంతటికి యజమాని మరి ఆయన వచ్చి అలా మరి ఆ తోటంతా తిరుగుతూ ఎక్కడైనా ఒక దగ్గర ఆగి ఆయన మనస్సును ఆకట్టుకున్న, ఆయన హృదయాన్ని హత్తుకున్న మరి చక్కటి సువాసన కలిగిన ఏదైనా పువ్వు కనిపించే మరి ఆ పువ్వు చెట్టు దగ్గర నిలబడుకొని ఆ పువ్వుని అలా తుంచుకొని ఆయన ఏం చేసేవాడంటే ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఇలా కాలక్రమేణా ఆయన రావడము, ఆయనకి మనసును ఆకట్టుకున్న మంచి మరి ఫ్లవర్, మరి పుష్పాన్ని లేదా పువ్వుని తీసుకొని ఆయన వెళ్ళిపోవడం జరుగుతున్నది. మరి అలా జరుగుతున్న సమయంలో ఈ తోటమాలికి బాధేసింది. ఎందుకంటే ఇవి చాలా కష్టపడి నేనేం చేశాను, మరి ఇలా మరి చక్కగా పూలు పూయుటకు ఆ చెట్టుని నేను ఎంతో శ్రమ చూపించాను, ఆ చెట్టుతోనే ఉంటే బాగుండేది కదా, ఈయనొచ్చి ఏం చేస్తున్నాడు, తుంచుకొని వెళ్ళిపోతున్నాడు అని ఆయనకి బాధేసింది. బాధేసి మరి ఒకానొక రోజు అడగాలనుకున్నాడు, కానీ ఆయన ఏం చేయలేడు. ఆయన యజమానిని, నువ్వు ఎందుకయ్యా ఆయన్ని కూసుకొని పోతున్నావు, నువ్వు ఏంది అని అడగలరా? ఎందుకు? ఆ భూమంతా, ఆ మొక్కలన్నీ, ఆ పుష్పాలన్నీ కూడా ఆయన్ని నువ్వెందుకు తుంచుకెళ్తావని ఆయన్ని అడగలేదు. అందుకని చాలామంది బాధపడుతుండొచ్చు, సమూయేలు గారు ఇంకొంతకాలం మనతో ఉండుంటే మరి ఇంకా ఎంత బాగుండేది అనుకోవచ్చు. అయితే మన పరమ తండ్రి అయిన దేవుడు నాటిన మొక్కలమై ఉన్నాము. ఈ భూమి అంతా ఆయన యొక్క తోట అయి ఉన్నది. కాబట్టి మనము ఆ ప్రశ్న అడగలేం. ఎందుకంటే ఈరోజు మరి కొద్దిమంది మరి నాతో పంచుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు మరి అన్నమాట. అయితే ఆ బాధ మనకు ఉండకూడదు, సంతోషపడాలి. మెయిన్ హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో ఒక మాట అన్నాడు, నేను నీకు చూపిన మరి ఆ బోధ నుండి తొలగిపోకుండా నీ యొక్క బోధను మరి చక్కగా నీవు చెయ్యి. 4వ అధ్యాయం మరి 12వ వచనంలో చక్కగా ఉంది, నీ మాటల్లోను, నీ ప్రవర్తనలోను, మరి నీ విశ్వాసములోను, ప్రేమలోను, మరి నీ ప్రవర్తనలోను, పవిత్రతలోను మరి విశ్వాసులతో మాదిరిగా ఉండుము. అంటే మరి పౌలు గారు తిమోతిని ఒక కుమారుడిగా చూశారు. అదేవిధంగా ఈరోజు మనందరం జ్ఞాపకం తెచ్చుకుంటున్న మరి రెవరెండ్ డాక్టర్ సమూయేలు గారు ఒక మాదిరిని ఇక్కడ వదిలి వెళ్ళాడు. మెయిన్ హల్లెలూయా.